పెళ్లి తర్వాత ప్రేమ ఎపిసోడ్ 16. కార్తీక్ వెళ్ళిపోయిన కాసేపటికి సుమకి ఫోన్ చేసిన శ్యామ ఏడుస్తూ, అక్క, కార్తీక్ గారు వేరే అమ్మాయిని ప్రేమించారంటక్క అని అంటుంది వెక్కి వెక్కి ఏడుస్తూ. శ్యామ అలా ఏడవడం విన్న సుమ కంగారు పడుతూ, శ్యామ, ఏడవకు, అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటుంది నెమ్మదిగా, తను కంగారును కనపడనివ్వకుండా. అది అక్క, కార్తిక్ గారు వేరే అమ్మాయిని ప్రేమించారు, అందుకే నన్ను డివోర్స్ అడిగారు అని అంటుంది శ్యామ. శ్యామ, నువ్వు ఏడవకు, ముందు ఆ ఏడవడం మానేసే అని కోపంగా అంటుంది సుమ. సుమ కోపంగా చెప్పగానే ఏడుపు ఆపేసిన శ్యామ, అక్క, కార్తిక్ గారే అనుకుంటే నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. నాకు ఎంత బాధగా ఉందో తెలుసా? నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? నాకేం తెలియడం లేదు అని అంటుంది ఎంతో బాధగా. కార్తిక్ గారు వేరే అమ్మాయిని ప్రేమిస్తే దానికి నువ్వెందుకు ఏడుస్తున్నావే పిచ్చి మొద్దు అని అంటుంది సుమ. అదేంటక్క అలా అంటావు? కార్తిక్ గారు ప్రేమిస్తే నన్ను మాత్రమే ప్రేమించాలి, వేరే అమ్మాయిని ఎలా ప్రేమిస్తారు? నువ్వే చెప్పు అని కోపంగా ఉంటుంది. ఏంటి, మళ్ళీ చెప్పు. కార్తిక్ గారు ప్రేమిస్తే నిన్నే ప్రేమించాలా? నిన్ను కాకుండా వేరే అమ్మాయిని ప్రేమించకూడదా? అంతే కదా అని అంటుంది సుమ అనుమానంగా. అవును మరి, కార్తిక్ గారు నన్ను కాకుండా వేరే అమ్మాయిని ఎందుకు ప్రేమించాలి? నేను ఆయనను బాగా చూసుకుంటున్నాను కదా, ఆయనకేం కావాలో అన్ని దగ్గరుండి నేనే చేసి పెడుతున్నాను. ఇంకా వేరే అమ్మాయిని ఎలా ప్రేమిస్తారు? నువ్వే చెప్పు అని అంటుంది కోపంలో గట్టిగా. కార్తిక్ గారు వేరే అమ్మాయిని ప్రేమించకుండా ఉండాలంటే నువ్వు ఆయన భార్య కదా, మరి నువ్వు ఆయనను ప్రేమించాలి కదా అని అంటుంది సుమ. ప్రేమించాలి, నేను ఆయనను ప్రేమించడం లేదు అని ఎప్పుడు చెప్పాను? ఏంటి శ్యామ, నువ్వు కార్తిక్ని ప్రేమిస్తున్నావా అని మళ్ళీ అడుగుతుంది సుమ. నేను ఎప్పటినుంచో ఇదే కదక్కా నేను చెప్తున్నాను. నేను కార్తిక్ గారిని ప్రేమిస్తున్నాను, కానీ ఆయన నన్ను అర్థం చేసుకోవడం లేదు. అందుకే వేరే అమ్మాయిని ప్రేమిస్తూ నాకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నారు అని అంటుంది ఏడుస్తూ. ఏయ్ శ్యామ, ముందు ఏడవడం మానేసేయ్, నాకు చిరాకు వస్తుంది. ఇప్పుడేంటి, కార్తీక్ గారు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నారు, నిన్ను ఆ అమ్మాయి కోసమే డివోర్స్ అడిగారు అని నువ్వు అనుకుంటున్నావు అని అంటుంది సుమ. నేను అనుకోవడం కాదక్కా, అదే నిజం అని గట్టిగా చెప్తుంది శ్యామ. ఏదే నిజం? నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అందుకే నీ దగ్గర నుండి నాకు విడాకులు కావాలి అని ఏ రోజైనా నీకు కార్తిక్ గారు చెప్పారా అని గట్టిగా అడుగుతుంది సుమ. లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ ఫోన్లోనే సమాధానం చెప్తుంది శ్యామ. అలా అయితే నీకు నువ్వే అనుకుంటున్నావు కదా, ముందు నువ్వు ప్రేమిస్తున్నట్టుగా కార్తిక్ గారికి చెప్పు. ఆ తర్వాత ఆయనేమనుకుంటున్నారో అది నువ్వు తెలుసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడాలి. అంతేకాని నీకు నువ్వే అన్నీ ఊహించుకొని ఏడుస్తూ కూర్చున్నావా? నిన్ను అందుకే తిడతానే పిచ్చిమొద్దు అని కోపంగా మాట్లాడుతుంది సుమ. నిజమే కదా, కార్తిక్ గారు ఎప్పుడూ నాతో చెప్పలేదు. నేను ప్రేమించిన అమ్మాయి గురించే నాకు విడాకులు కావాలి అని ఎప్పుడూ చెప్పలేదు. నేనెందుకు అంతగా ఆలోచిస్తున్నాను? ఆయన నన్ను వదిలేస్తారు అని నేను బాగా భయపడిపోతున్నాను. ముందు నా ప్రేమ విషయం ఆయనతో చెప్పాలి, ఆ తర్వాతే ఏం చెయ్యాలో నేను నిర్ణయించుకోవాలి అని మనసులోనే అనుకుంటుంది శ్యామ. సుమ చెప్పడం అయిపోయిన తర్వాత కూడా శ్యామ ఏం మాట్లాడకపోవడంతో, ఏ శ్యామ, ఏం చేస్తున్నావే, మాట్లాడకుండా అని అంటుంది అంతే కోపంగా సుమ. ఆలోచిస్తున్నానక్క అని అంటుంది ఆలోచనలో ఉన్న శ్యామ. శ్యామ, నువ్వు ఇప్పటి వరకు ఆలోచించింది చాలే, కానీ ముందు నువ్వు ప్రేమిస్తున్న విషయం మా మరిదిగారికి చెప్పు, ఆ తర్వాత మొత్తం ఆయనే ఆలోచిస్తాడు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది సుమ. సుమ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్న శ్యామ, అక్క చెప్పింది నిజమే, ముందు నేను ప్రేమిస్తున్నాను అన్న విషయం ఆయనకి చెప్పడం చాలా మంచిది. ఆ తర్వాత ఆయన ఏం నిర్ణయించుకుంటారో అది ఆయన ఇష్టం. ఈరోజు చెప్దామా? వద్దులే, ఈరోజు పార్టీ ఉంది అని చెప్పారు కదా, పార్టీ నుండి వచ్చిన తర్వాత చెబుదామా? వద్దులే, బాగా అలసిపోయి ఉంటారు కదా, ఇంకా నేను చెప్పేది వినను కూడా వినరు, అందుకే రేపు చెప్తాను అని తన మనసులోనే ఆలోచించుకున్న శ్యామ
మొహంలోకి వెంటనే నవ్వు వచ్చి చేరుతుంది. సాయంత్రం అవుతుంది. అనగా టైం చూసుకున్న శ్యామ కార్తిక్ గారు ఇంకాసేపట్లో వచ్చేస్తారు. ఆయనకు ఎంతో ఇష్టమైన బ్లూ కలర్ శారీ కట్టుకొని రెడీ అయి ఉంటాను. నన్ను చూసిన తర్వాత ఆయన ఫీలింగ్ ఏంటో నేను చూడాలి అని తన మనసులోనే ఆలోచించుకున్న శ్యామ అప్పటికప్పుడు రెడీ అయ్యి బ్లూ కలర్ శారీలో హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి వదిలేసి పూలు పెట్టుకొని అందంగా రెడీ అవుతుంది శ్యామ. అప్పుడే ఇంటికి వచ్చిన కార్తీక్ ఇంటి కాలింగ్ బెల్ కొడుతూ ఇప్పుడు శ్యామ ఎలా ఉందో తెలియడం లేదు. పొద్దున్న చాలా కోపంగా ఉంది. ఇప్పుడు ఆ కోపం తగ్గిందో లేదో. ఇప్పటికీ ఆ కోపం తగ్గకపోతే ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా తన కోపం పోగొట్టాలి అని ఆలోచించుకుంటూ ఉండగానే అప్పుడే డోర్ ఓపెన్ చేస్తుంది శ్యామ. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.